వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ ఛానల్. ఈ రోజు అయితే ఒక బీటెక్ స్టూడెంట్ ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అతని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మనం కనుక్కుందాం. ర్యాండమ్ గా ఒక పర్సన్ అయితే పిక్ చేద్దాం. హలో బ్రో. నేనా వస్తున్నా. యాక్చువల్లీ మాది క్రేజీ యూట్యూబ్ ఛానల్. ఓకే మేము ర్యాండమ్గా కొంచెం మంది ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాం. ఓకే అండ్ అందులోనూ బీటెక్ స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాం. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ వి ప్రొసీడ్. షూర్. యా ఓకే. మీ పేరేంటి? నా పేరు సిద్ధు అండి. ఓకే సిద్ధు గారు, బీటెక్లో మీరు ఏ ఇయర్ చదువుతున్నారు? నేనా చదువుతుంది 3rd ఇయర్. ఎగ్జామ్స్ మాత్రం ఇంకా ఫస్ట్ ఇయర్ రాస్తున్నా. ఓ చాలానే బ్యాక్లాగ్స్ ఉన్నట్టున్నాయి. చాలా ఉన్నాయి. ఓకే ఓకే, ఇప్పుడు ఫస్ట్ నుంచి వద్దాం. ఇంతకీ బీటెక్ ఎందుకు తీసుకున్నారండి? ఎందుకంటే ఏం చెప్తామండి, అందాల నేను ఏదో పేరెంట్స్ చెప్పారనో హ్యాపీ డేస్ మూవీ చూసి తీసుకోలేదండి. నాకంటూ ఒక గోల్, ఒక లక్ష్యం, ఒక ఏం ఉన్నాయి, అందుకే తీసుకున్నా బీటెక్. ఆ మూడు ఒకటే కదండి. ఇగో ఇలాంటి పంచులు నా మీద వేసి వెళ్ళిపోయి చెప్తున్నా. అసలు మేము బీటెక్ స్టూడెంట్స్, మాకు అసలు డెడికేట్మెంట్ ఉంటుంది ఏంటని మీరు. ఓకే ఓకే కూల్. ఇంతకీ ఆ ఏం గోల్, లక్ష్యం ఏంటండి? ఒక్క నిమిషం. సరోజా, నా లక్ష్యం, నా గోల్, నా ఏం అందుకొచ్చా. కానీ వచ్చాకే తెలిసింది, నేను ఎప్పుడైతే కాలేజీలో అడ్మిషన్ తీసుకొని అడుగు లోపల పెట్టానో అదే అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసుకొని అడుగు బయట పెట్టేసింది. సారీ, కొంచెం ఎమోషన్ అవుతున్నా. ఇట్స్ రియలీ సాడ్ స్టోరీ అండి. నవ్వెందుకు నవ్వుతారేంటండి? సారీ. గోల్, లక్ష్యం చాలా బాగుందండి. ఇంకోసారి మీరు నవ్వకండి, చెప్పండి. యా ఓకే, నాకు చెప్పండి. హౌ మెనీ బ్యాక్లాగ్స్ డూ యూ హ్యావ్? డజన్ ఉన్నాయి. వాట్? డజన్ 12 చదువుకోలేదా? ఓకే, అన్ని ఎలా పడ్డాయండి? బ్యాక్లాగ్స్ ఐ డోంట్ లైక్, ఐ అవాయిడ్. బట్ బ్యాక్లాగ్స్ లైక్స్ మీ, ఐ కాంట్ అవాయిడ్. ఇన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, భయంగా లేదా? ఏం మాట్లాడుతున్నారండి? భయానికే మీనింగ్ తెలియని బ్లడ్ అండి మాది. సర్లే కానీ బీటెక్ గురించి మీకు సిగరెట్ చెప్తానండి. అసలు బీటెక్ అంటే ఏమంటున్నారు? బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అంటున్నారా? బొంగేంలే, బీటెక్ అంటే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ కాదండి, బ్యాక్లాగ్స్ ఆఫ్ టెక్నాలజీ. తినమ్మా, జాయిన్ అయినప్పటి నుంచి మా సగం జీవితం మొత్తం బ్యాక్లాగ్స్ రాయడానికి సరిపోతుందండి. మంచిగా చదువుకుని బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేయొచ్చు కదండి. ఏం మాట్లాడుతానండి? అసలు మేము చదువుకోమని ఎవరు చెప్పారు మీకు? ఒక్కరోజు ఎగ్జామ్కి ముందు కష్టపడి నైట్ అవుట్లు చేసి స్లిప్స్ పెట్టి అదే నోట్స్లు రాసి మంచిగా చదువుకొని ఎగ్జామ్ వెళ్ళి రాసి వస్తామండి. నౌ ఇట్స్ రిజల్ట్ టైం. మనం బాగా చదివిన సబ్జెక్ట్లో మార్క్స్ ఎన్ని వస్తాయో తెలుసా? 4, 5, 6. కర్మ. అరే ఈ సబ్జెక్ట్ దొబ్బుతుందిరా, ఇది పక్కా ఫెయిర్ అనే సబ్జెక్ట్లో మాత్రం అవుట్ ఆఫ్ 75 40 55 60. రియల్లీ ఐ కాంట్ బిలీవ్ ఇట్. వాట్ యూ కాంట్ బిలీవ్ ఇటా? మీకు చెప్తానండి. హుసేన్ అని నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడండి, వాడికి ఎల్డికా ఫుల్ ఫామ్ తెలుదు. ఎల్డికా అనే సబ్జెక్ట్ ఉంటుందండి మాకు, దాని ఫుల్ ఫామ్ తెలుదండి వాడికి. కానీ వాడు అది పాస్. ఏం రాసావరా అంటే దట్స్ ఇట్. అలాంటి వాళ్ళు పాస్ అవుతారండి. అందుకే బీటెక్ అంటే మాకు ఇంట్రెస్ట్ దొబ్బింది. ఇంతకీ మీకు తెలుసా దాని ఫుల్ ఫామ్? నేను డజన్ ఉన్నాయని చెప్పా కదండి, యా ఆ డజన్లో ఎల్డికా కూడా ఒకటండి. ఓకే, మరి ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, మీ లైఫ్లో ఫన్ ఉంటుందా? ఫన్? మా బతుకు అది ఒకటే తక్కువ. మా సగం బీటెక్ లైఫ్ మొత్తం రికార్డ్స్ రాయడానికి, ల్యాబ్స్ రాయడానికి సరిపోతుంది. ఇంకా ఫన్ ఏముంటుంది నా బొందా. ఓకే, ఫైనలీ అప్కమింగ్ స్టూడెంట్స్కి మీరు ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? బీటెక్ స్టూడెంట్స్కా? యా కెన్ ఐ? యా ప్లీజ్. బీటెక్ తీసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, వినండి. అరే మీ లైఫ్లో ఏదైనా చేయండి రా, ఒక్క బీటెక్ మాత్రం చేయకండి. అలా కాదు నేను చేస్తా, నా సావు నేను చేస్తా అని అనుకునే వాళ్ళకి చెప్తున్నా, వినండి. పోతారు, మొత్తం పోతారు, సర్వనాశనం అయిపోతారు. ఈరోజు బీటెక్ స్టూడెంట్ ఫ్రస్ట్రేషన్ చూశారు కదా. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక డిఫరెంట్ పర్సన్తో మన ఇంటర్వ్యూ అయితే చేసేద్దాం. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం స్టే ట్యూన్ ఫర్ క్రేజీ న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అండ్ ఈ కొత్త ఛానల్ని మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నన్ను ఇన్స్టాలో సపోర్ట్ చేసినట్టే యూట్యూబ్లో కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్.
అండ్ మా కెమెరామ్యాన్ చాలా కష్టపడ్డాడు. ప్లీజ్ దీనికోసం ఒక లైక్ చేసుకోండి. అండ్ ఉంటా టాటా బాబాయ్.